ప్రారంభమవుతుంది ఏ విధంగా ఉండబోతుంది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకోబోతున్నారని కూడా చెప్తున్నారు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం మీద ఎటువంటి గౌరవం కానీ ప్రజాస్వామ్య విలువలకి ఆయనకి ఎటువంటి ఆయన జీవితంలో కానీ ఆయన రాజకీయ జీవితంలో ఎటువంటి వాల్యూ లేని వ్యక్తి ఆయన శ్వేతపత్రాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి తిరిగి పందలా పారిపోయే విధంగా ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆయన ఎక్కడ సమాధానం ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయట్లా కేవలం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన న్యాయాన్ని బయటపెట్టారో దాన్ని ఎదుర్కోలేక ఈరోజు పారిపోతున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు కేవలం ఏదో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోయినాయని చెప్తున్నారు. దాదాపు 1500 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలు ఎస్సీలు ఎక్కువగా హత్య గావించబడ్డారు. సో ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడటం అనేది దెయ్యాలు వేదం వెలుస్తుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తున్నాను. ఆయన కేవలం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు బయట పెడుతున్న నిజాల్ని తట్టుకోలేక ఆయన ఢిల్లీలో ఏదో కార్యక్రమం చేస్తానని చెప్పేసి ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన స్పష్టంగా చెప్పమనండి ఎవరిని హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ దీంతో ఎంక్వైరీ చేయించండి కావాలంటే. అంతేగాని కేవలం బురద జల్లటం కోసం తన చేసిన పాపాలని తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇటువంటి డ్రామా వేయటం కరెక్ట్ కాదని చెప్పేసి నేను